ఇజ్రాయెల్ గారు మొదటగా మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఫుల్ టైం ఆపోజిషన్ లీడర్ రాష్ట్ర రాజకీయాలకు కావాలని కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు యాక్టివ్గా రాష్ట్ర సమస్యలపైన రాష్ట్ర పరిపాలన పైన నిలదీసేటటువంటి స్థాయికి వచ్చినందుకు వీఆర్ ప్రౌడ్ ఆఫ్ హిమ్ రియల్లీ. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఒంటెద్దు పోకడలు పోతుంది. 2 సంవత్సరాల నుండి ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు లేక వాళ్ళే జవాబులు ప్రశ్నలు అడుకున్నటువంటి పరిస్థితులలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర రాజకీయాలకు పరిమితం అవుతున్నారు అంటే చాలా సంతోషం. ఎలా స్పందిస్తారు ఇజ్రాయెల్ గారి అంశంపై? గుడ్ ఈవినింగ్ సార్. శ్రీశైలం గారు బాగుంటున్నారా? ఎస్ సార్. సార్ సార్ అక్కడ ఉన్నటువంటి కోటయ్య గారికి మిగతా పెద్దలందరికీ కూడా నమస్కారం అండి. చాలా సంతోషం. ఎందుకంటే మీరు మాట్లాడినారు కంగ్రాచులేషన్స్ అండి, మీ నాయకుడు ఫుల్ టైమ్ పాలిటిక్స్ లోకి వచ్చారండి. అది చాలా ఆశ్వాస్పదంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయిన తర్వాత డే 1 మంత్ నుంచి ప్రతి సమస్య మీద మా నాయకుడు ప్రజల్లో ఉంటానున్నారు. పార్టీకి దశ నిర్మాణం చేస్తున్నారు. నాయకుల్ని కార్యకర్తల్ని అప్రమత్తం చేస్తున్నారు. 175 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కోఆర్డినేటర్లందరూ కూడా ప్రజల్లో ఉంటున్నారు. అధికార పార్టీ ఏదైతే కార్యక్రమం చేస్తుందో, ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ హామీలని నెరవేర్చాలని మేము నిరంతరము పోరాటం చేస్తున్నామండి. ఈ పోరాటం చేసే క్రమంలో ఒక నాయకుడు అంటే గతంలో నేను చెప్పిన విధంగా మరి 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. మరి ఆ రోజున 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఎన్నాళ్ళకి ఓడిపోయిన తర్వాత ఎన్నాళ్ళకి బయటకు వచ్చాడనేది మరి ప్రజలు చూశారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు చూశారు. మేము అప్పుడు కూడా మేము చూసాం. 2 సంవత్సరాల కరోనా ఈ ఆంధ్రప్రదేశ్ లో విలయతాండం చేసిన టైంలో చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి ఇక్కడ అడిగేట్ల పరిస్థితి లేదండి. మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు డే 1 నుంచి కూడా అన్ని విషయాల మీద ప్రతి విషయం మీద మరి ఈరోజు మాకు దశ నిర్మాణం చేశారు. దాని మీద పోరాటం చేస్తున్నాం. ఇందులో మొదటగా యువపోరి కార్యక్రమం మార్చి 2025 కార్యక్రమం చేయడం జరిగిందండి. అదేవిధంగా విద్యార్థులు, నిరుద్యోగ యువత సమస్యలు, విద్యా పథకాల అమలు, ఫీజు రీయింబర్స్మెంట్ కార్యక్రమం మీద మేము పోరాటం చేయడం జరిగిందండి. అదే సందర్భంలో అంతకంటే ముందు మొదటిగా మరి రాష్ట్రంలో శాంతి భద్రతలు నశించినాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీదే టార్గెట్ పెట్టి హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయని చెప్పేసి జూలై 24, 2025 ఢిల్లీలో ఉన్నటువంటి జంతర్ మంతర్ దగ్గర మేము ధర్నా చేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దేశంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు చెందినటువంటి నాయకులను కలుపుకుని అదే సందర్భంలో విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా కార్యక్రమం చేయడం జరిగింది. విద్యుత్ ఛార్జీల పెంపు వ్యతిరేకిస్తూ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి మండల కేంద్రంలోనూ నియోజకవర్గ కేంద్రంలో కూడా ధర్నా చేయడం జరిగిందండి. అదేవిధంగా మరి గుంటూరులో మిర్చి యార్డు గురించి కూడా మేము మిర్చికి మద్దతు ధర లేదు, మద్దతు ధర కల్పించలేదు, ధర కల్పించండి కూడా మేము ధర్నా చేయడం జరిగిందండి. అదే సందర్భంలో మరి పెట్రోల్ డీజిల్ మా ప్రభుత్వం వస్తే పెంచమని చెప్పినటువంటి ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మీద విపరీతంగా లీటర్కి 3 రూపాయల నుంచి 6 రూపాయలు పెంచినటువంటి సందర్భంలో దాని మీద కూడా మేము ధర్నాలు చేయడం కూడా జరిగిందండి. అదే సందర్భంలో మొన్న మరి జూన్ 26న 4వ తేదీన వెన్నుపోటుకి 2 సంవత్సరాలు అయింది ఈ కార్యక్రమం. ఈ ప్రభుత్వం వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలని వెన్నుపోటు గుణపం ఇచ్చిన పొడిచినట్టు కాకుండా తెలియకుండా పొడిచారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతి కేంద్రంలోనూ నియోజకవర్గ కేంద్రంలో ధర్నా చేయడం జరిగిందండి. మరి నిన్న మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని అత్యాచారాలకు గురవుతున్నారు, హత్యలకు గురవుతున్నారు. గతంలో
భారతంలో మహాభారతంలో చూసాం, ద్రౌపది గారి మీద విమర్శలు చేసి పౌరవులు తొలికానందం పొందడం అప్పుడు మనం చూడలేదు. మరి అదే సందర్భంలో ప్రతిఘటన సినిమాలో విజయశాంతి గారిని విమర్శలు చేసినప్పుడు ఆ సినిమా రూపంలో చూసాం. Yes. కానీ ఈ రోజున వినండి, శ్రీశైలం గారు వినాలి, ఈ రోజున సార్ సెకండ్ రౌండ్ లో డీటెయిల్ గా మాట్లాడదాం. ఇజ్రాయెల్ గారు గెస్ట్లందరినీ తీసుకుంటాను, సెకండ్ రౌండ్ లో డీటెయిల్ గా మాట్లాడతాం. బాలకోటే గారు,